గురువుగారి దివ్య ఆశీస్సులు మరియు రక్షా కవచంలా నిలిచే అద్భుతమైన గురు పూర్ణిమ సందేశం. గురువుగారి దివ్య సూక్తులను కేవలం వినడమే కాకుండా వాటి అంతరార్థాలను ఆకళింపు చేసుకుని మీ జీవితాలను మీరే చక్కదిద్దుకోవాలి అనే సంకల్పంతో ఈ పవిత్ర యజ్ఞంలో పాల్గొని మీ ఈ సాధనలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి గురువుగారి హృదయపూర్వక ఆశీస్సులు. ఈ ప్రత్యేకమైన గురు పూర్ణిమ రోజున గురువుగారు అందించినటువంటి పరమ పవిత్రమైన జీవితాంతం తోడుండే సందేశము మరియు అభేద్యమైన రక్షా కవచం. గురువుగారు భౌతికంగా పక్కన ఉన్నా లేకున్నా మీరు నడిచే ధర్మ మార్గంలో గురుకృప నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. మిమ్మల్ని మీరు నమ్మండి, సత్యాన్ని ఆశ్రయించండి. గురువుగారి దివ్య ఆశీస్సులు, మంగళ శాసనాలు ఎల్లప్పుడూ మీకు తోడుంటాయి. నిర్భయంగా, ఆనందంగా మీ జీవన ప్రయాణాన్ని సాగించండి. మీ ఆలోచనలే మీ జీవితాన్ని నిర్దేశిస్తాయి అని గ్రహిస్తూ బాహ్య ప్రపంచంలో వెతకడం ఆపి మీ అంతరంగంలో ప్రయాణిస్తూ సాధన ద్వారా పొందిన జ్ఞానంతో మీ భవిష్యత్తును మీరే ఉజ్వలంగా మార్చుకోండి. కష్ట సమయంలో అధైర్యపడకుండా ఈ జ్ఞానాన్ని ఆయుధంలా మలుచుకోండి. అదే మిమ్మల్ని నడిపిస్తుంది. ఆత్మవిశ్వాసం, సత్యం, ధర్మం మరియు నిరంతర సాధన అనేవి మాత్రమే మీ చుట్టూ ఒక అభేద్యమైన రక్షావలయంగా నిలిచి ఉండడం చేత ఏ నెగటివ్ ఎనర్జీ మిమ్మల్ని తాకలేదు. ఇది ఒక నూతన ప్రకాశవంతమైన మీ జీవితానికి ఒక ఆరంభంగా గుర్తిస్తూ సమాజంలో జీవిస్తూనే తామరాకుపై నీటి బొట్టుల వివేకంతో ప్రశాంతంగా జీవించండి. క్రియాయోగ సాధనను వీడకండి. అంతరంగ వెలుగులను పంచండి. మీలోని ఆత్మవిశ్వాసమే మీ అస్త్రం. మీ భవిష్యత్తును మీరే సువర్ణమయం చేసుకోండి. ప్రతి సవాలుకు ఈ సూక్తుల అంతరార్థాలనే సమాధానాలుగా మార్చుకోండి. పవిత్ర శక్తిని స్మరించుకుంటూ ధ్యాన స్థితిని వీడకండి. స్థితప్రజ్ఞను అలవరుచుకుంటూ మీ ప్రశాంతతే మీ విజయానికి మూలమని గ్రహించండి.